నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేది చూస్తున్నామండి. అందులో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి నెల అనేది చెప్పండి. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని, ముందుగా కర్కాటక రాశిలో మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు వస్తాయి. అంటే మనకి కొంతమందికి నామ నక్షత్రాలు కరెక్ట్ గా తెలియదు. కొంతమందికి ఆ పుట్టిన సమయం గుర్తుంటే గనక నక్షత్రం అనేది అందరికీ తెలుస్తుంది. ఒక 20-30 సంవత్సరాల నుంచి అయితే తెలిసేది కాదు. ఏదో ఆ తిథి అండి, ఈ తిథి అండి, వినాయక చవితి ముందండి, దసరా తర్వాత అండి అని చెప్పుకునేవారు. టైమింగ్ కూడా తెలియదు. కాబట్టి మనం చెప్పేది ఏదైనా ఫలితం అటు ఇటు అవుతోందంటే అదే లగ్నం మారిపోతుంది. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా టైం ఇచ్చారనుకోండి, మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వీటికి మనము వాళ్ళకి కరెక్ట్ గా తెలిసినట్టయితే ఇవి వాళ్ళకి మనం చూసుకోవచ్చు. పునర్వసు 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు వీరికి మనం కర్కాటక రాశిలోకి వస్తాయి. వీరికి ఒకంత శుభాశుభాలు మిశ్రమంగానే ఉన్నాయండి. వీరికి కాస్త గురుబలం అనేది తక్కువగానే ఉంది. కాబట్టి కొంత ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఉన్నాయి. అంటే కొంత మనస్తాపము, మతి స్థిమితం కూడా లేకుండా ఉంటూ ఉంటారు వీళ్ళు. ఎందువల్లంటే చంచలంగా కర్కాటకం అనేటప్పటికీ చంద్రుడు మనకి 15 రోజులకి ఒకసారి పెరగటం, 15 రోజులకి ఒకసారి తగ్గటం, పౌర్ణమి, అమావాస్య ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కర్కాటక రాశి వారికి, చంద్రుడు ఎక్కువగా. అది ఏమన్నా మనం చూసుకుంటే మనం కొంచెం చెప్పవచ్చు, కానీ కొంత చంద్ర నక్షత్రాలకు కూడా ఈ ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి ముఖ్యంగా శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం, అలాగే రోహిణి నక్షత్రం, ఈ నక్షత్రాల వారికి కూడా కొంత మనసు చంచలంగా ఉండటం, వేవరింగ్ అనేది, కొంత ఆలోచన ఒక రకంగా, ఒక పొద్దున ఒక రకంగా, మధ్యాహ్నం రాత్రి ఇట్లా ఉండే అవకాశం మనం వింటూ ఉంటాం కూడా. అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు కాస్త సముద్రం హెచ్చు తగ్గుల్లాగా వీడేదో మాట్లాడుతున్నాడు రా, కొంచెం ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో అలాంటివి వీరికి ఉండే అవకాశం ఉంది కొంత. అలాగే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడ చెప్పేదంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం కూడా అయ్యే అవకాశం అనేది వీరికి కనబడుతుంది. అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కానివ్వండి, లేదా మనస్పర్ధల రీత్యా కానివ్వండి, కొంత ఇబ్బందికరంగా అనేది వీరికి ఉంది. కాకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మిత్రుల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి. అంటే ఇప్పుడు ఆడవారికి ఏదైనా ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళు సహాయం చేయటం, అలాగే మగవారికి ఏదైనా వచ్చింది, అటుపక్క వారు కూడా సహాయ సహకారాలుగా ఉంటారు. కొంత కొత్త వ్యక్తుల పరిచయం వీరికి మంచిగా ఉండటం, కొత్త వ్యక్తుల వల్ల వీరికి కొంచెం స్నేహము అది జరిగి కొంత ఆ బాధ నుంచి వీరు బయటపడే అవకాశం అయితే మనకి కనబడుతుంది. కాస్త వీరికి స్థానచలనం కూడా సూచిస్తోంది. అటువంటి అవకాశం వచ్చినట్టయితే వెళ్ళటం మంచిది. ఎందువల్ల అంటే అదే ప్లేస్లో ఉండి కొంత ఇబ్బంది పడే కంటే కొత్త వ్యక్తులు, కొత్త స్థలము ఇలాంటి వాటికి వెళ్ళినట్టయితే వీరికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళకి అష్టమ శని కూడా ఇబ్బంది పెడుతోంది. గురుబలము కొంత తగ్గటం, అష్టమంలో శని ఉండటం వల్లే వీరికి ఇటువంటి ఇబ్బంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం అవటం. అంటే మనం తీసుకున్నట్టయితే వేరే చోట కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ దూరం అవుతారు, అది కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఇక్కడ ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం దీనికి అన్వయించలేము. ఎందువల్ల అంటే వారి వారి జన్మ సమయము, నక్షత్రము, దాన్ని బట్టి వారి దశాంతర దశలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం చెప్పేవి ఇవి గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి వీటిలో 100%, 80%, 90% వరకే కొంత ఉంటూ ఉంటాయి. 100%గా ఉండే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే వారి వారికి నడిచే మహర్దశలు, అలాగే ఇప్పుడు మనం ఇందాక భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావచ్చు, లేదా ఒకరొకరు విడిపోవచ్చు,
కొంత ఒకళ్ళకి ఏవైనా జరగచ్చు అనుకున్నాం. ఎందువల్ల అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి, వారికి నడిచే మహర్దశలను బట్టే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే బంధువర్గం వారు కూడా కొంచెం వీరికి సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు. ఆస్తి తగాదాలు అయితే కొన్ని వచ్చేట్టుగా కనబడుతున్నాయి. అంటే మనం ఇందాక అనుకున్నాం కదమ్మా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోయి ఈ సమయంలో ఒకళ్ళు ఇస్తామని ఇవ్వమని, ఇప్పుడు ఆడవారు ఉన్నారనుకోండి, ఆ భర్త నుంచి రావాల్సిన డబ్బులు కానివ్వండి, లేదంటే ఇల్లు ఏమన్నా ఉన్నప్పుడు అవి కాస్త ఇబ్బంది పెట్టడము, వాళ్ళు తగాదాలు చేయటము, అటు భర్త తరపు వాళ్ళ నుంచి ఇబ్బందులు అయితే గనక ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనబడుతోంది. మానసికంగా వీరు కొంత ఇబ్బందిపరంగా ఉంటారు. కాబట్టి మనసు ప్రశాంతంగా చేసుకోవటం, వారికి దైవారాధన, వారు ఏ దేవతారాధన చేసుకున్నట్టయితే అది చేసుకోవటం అనేది వీరికి చెప్పదగ్గ సూచన. అయితే కర్కాటక రాశి వారు ఏ దేవి దేవతారాధన చేయాలి? వీరికి చక్కగా శివారాధన చేసుకోవచ్చమ్మా, మంచిది. శివుడికి అభిషేకం చేసుకోవటం, నెలకు ఒకసారి మహాశివరాత్రికి మనకి శివాలయాల్లో చేస్తూ ఉంటారు. నెలంతా కట్టుకుని చేసుకున్నట్టయితే మంచిది. లేని పక్షంలో మహాశివరాత్రి రోజైన త్రయోదశి బై చతుర్దశి వచ్చిన దాన్ని మనం మహాశివరాత్రి అంటాం. కాబట్టి ఆ రోజు చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. కాస్త ఏంటంటే చంద్రుడికి కాస్త ప్రీతికరంగా ఉంటుంది. బియ్యం దానంగా ఇచ్చుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది. వారికి కలిసి వచ్చే వారికి అదృష్ట సంఖ్య ఏంటి? వీళ్ళకి 2 అమ్మ. కర్కాటక రాశి వారికి 2. కాబట్టి ఆ రోజు 2వ తారీఖు కానివ్వండి, 4 కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే వారు ఏ పనులైనా సరే చేసుకోవచ్చు. కలిసి వచ్చే రంగు తెలుగు అమ్మ. వీరు కూడా తెల్లటి వస్త్రం పెట్టుకున్నట్టయితే వీరి దగ్గర మంచిగా ఉంటుంది. ముత్యం ధరించినట్టయితే మంచిది. ముత్యం ఏంటంటే రాశ్యాధిపతి కాబట్టి వీరు పెట్టుకోవచ్చు. ఈ నెల వాళ్ళు పాటించాల్సిన పరిహారం ఏంటంటే, ఈ నెల వచ్చేటప్పటికి అభిషేకం మనం చెప్పదగ్గ సూచన, శివాభిషేకం. ఇంకా అష్టమ శని అనేది కొంచెం ఇబ్బంది పెడుతోంది వీరికి. రేపు మార్చి 30వ తారీఖు శని మారుతున్నారు. కాబట్టి అక్కడ నుంచి వీరికి కాస్త ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గటము, ఇంట్లో సమస్యలు, ఈ ఎడబాటులు ఇవన్నీ కూడా ఏమన్నా ఉన్నా వీరికి తగ్గి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం. కాస్త మంచి రాశి మనం ఇందాక అనుకున్నాం నెక్స్ట్ ఏప్రిల్ మార్చి తర్వాత అని, వృషభ రాశి తర్వాత ఈ కర్కాటక రాశి వారు కాస్త ఇబ్బంది తగ్గుతాయి. కాబట్టి వీరికి కాస్త నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. ఒక శనివారం పూట విలోంబ నువ్వులు దానం చేసుకున్నట్టయితే కాస్త వీరికి ఉపశమనం అనేది కలుగుతుంది. రైట్ అండి. ద్వాదశ రాశి వల్ల ఆ రాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.